అందరికీ వెల్కమ్ టు మౌని లైఫ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే సూపర్గా ఉన్నాం. అండ్ ఇంకా పాలు అయితే మార్నింగ్ వచ్చేస్తాయి అన్నమాట. అవైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను. అండ్ దాని తర్వాత అయితే ఈ కిచెన్ రూమ్ అయితే ఫస్ట్ నీట్గా చేసుకోవాలి. ఇంకా మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వండి గైస్. మన వీడియోస్ ఇంకా చాలామందికి అయితే రీచ్ అవుతుందన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే ఈరోజు ఫ్రైడే అన్నమాట. శ్రావణ శుక్రవారం అంటే ఈ మంత్లో సెకండ్ ఫ్రైడే. ఫస్ట్ ఫ్రైడే నేను బ్లాగ్ తీయలేను, సో సెకండ్ ఫ్రైడే అన్నది తీద్దాం అనేసి బ్లాగ్ అయితే తీస్తున్నాను అన్నమాట. సో మార్నింగ్ అయితే ఇంకా కిచెన్ అయితే ఫస్ట్ క్లీన్ చేసుకొని ఇంకా పూజ గిటే చేసుకుంటాం కదా ఈరోజు. నేనైతే ఇంట్లో పూజ అయితే చేసుకుంటాను అన్నమాట. అందుకని ఇంకా మార్నింగే లేచిన 6:30 ఏమో అవుతుంది టైం అంతే. ఇంకా మా బావ అయితే లేవలేడనమాట. తను లేచి ఇంకా ఆఫీస్కి వెళ్తాడు. ఇంకా తన కోసం అయితే బాక్స్ కట్టాలి, తప్పదు నాకు మార్నింగే. సో మార్నింగ్ తన కోసం అయితే ఇంకా రైస్ అయితే పెట్టేసి అండ్ టమాటా చట్నీ అయితే వేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇంకా పాలు గిట్ట స్టవ్ మీద పెట్టాలి. ఇంకా మా చిట్టాలు లేవలేదనమాట. ఇంకా ఆమె లేస్తే రచ్చ ఉంటుంది. లేవంగానే ఏదో ఒకటి తింటా ఉంటుంది, తాగుతూ ఉంటుంది. ఇంకా లేవంగానే తనకు ఫ్రూట్స్ ఏమైనా ఉంటే ఫ్రూట్స్ ఇచ్చేస్తా, లేకపోతే ఇట్లా పాలు అయితే ఇచ్చేస్తాను అనమాట. ఇంకా పాలు అయితే తాగేస్తుంది. ఇంకా నేనైతే ఇంట్లో ఫస్ట్ అన్నీ నీట్గా పెట్టుకొని అండ్ దాని తర్వాతనే ఈ మంత్ అంతా నీట్గా ఉంటారు. అంటే మంచిగా పూజలు అందరు ఇంట్లో కానీ బయట గుడిలల్లో కానీ పూజలు బాగా చేస్తూ ఉంటారు కదా, ఎందుకో మంచి వైబ్ వస్తుంది. సో ఈ మంత్లో చాలా వరకు నాన్ వెజ్ గిట్ట తినరు, మేమైతే తింటాం అన్నమాట. అంటే వరలక్ష్మి వ్రతం నేను ఎప్పుడు చేయలేదు, ఎప్పుడైనా చేద్దాం నెక్స్ట్ టైం అయితే. ఇప్పటికైతే చేయలేను అనమాట. అంటే మా మమ్మీ గిట్ట ఎప్పుడు చేయలేదు, నాకు పెళ్ళి గిట్ట 2 years 3 years అవుతుంది, కానీ నేను గిట్ట ఎప్పుడు చేయలేను. చూద్దాం, ఇంకా మా పొట్టిదైతే పొట్టిగానే ఉంది కదా, అంటే చిన్నగానే ఉంది కదా, ఫర్దర్ ఫ్యూచర్లో చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను అన్నమాట. నేను ఇప్పుడే ఇల్లు ఊడ్చి మొత్తం నీట్గా చేసిన, మొత్తం మళ్ళీ పరిచి పెడుతుంది అన్నమాట. గలీజ్ చేస్తూ ఉంటుంది. ఇంకా నేను తిడుతున్నాను, తిట్టకున్నాను అనేసి అంటుంది మళ్ళీ ముందల నుంచి. ఇంకా తర్వాత ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి కుంకుమ అయితే వీళ్ళ గుమ్మాలకైతే పసుపు ఇంకా కుంకుమ అయితే దేవుడి రూమ్ ముందగిట మాకు గుమ్మం ఉందనమాట. ఇంకా ఆ గుమ్మానికి గిట ఇట్లా బొట్లు అయితే పెట్టేసిన. మా చిట్టాలు ఏ పని చేసినా చెయ్యి అయితే పెడుతుంది అనమాట. ఆమె చేయలేనిది నా ఏ పని కాదు. అలానే ఇప్పుడు గిట గుమ్మానికి పసుపు రుద్దిన కదా, అది చేతికి రాసుకొని మమ్మీ చేతికి అంటుకుంది అనేసి అయితే యాక్టింగ్ చేసి చూపిస్తుంది నాకు. మీరు గిట చూడండి ఆమె యాక్టింగ్లు ఎట్లుంటాయో చూడండి. ఆ చేయికి అంటుకుందంట, ఇంకా చూపిస్తుంది. నా చేయి గిట అంటుకుంది అనేసి నేను గిట తనకు చూపిస్తున్నాను అన్నమాట. ఇంకా పూజ చేసేటప్పుడు ఇట్లా బొట్లు పెడుతుంటే ఆ బొట్లు గిట్ట పెడతా అనేసి ఒకటే ఏడుస్తుంది అన్నమాట. అసలు ప్రతి ఒక్క పని ఆమె గిట్ట చేస్తుంది, ఆమె చేయకపోతే అసలు పనులే కావునవి, అట్లుంటుంది ఆమె పని అయితే. ఇంకా నేనైతే ఇట్లా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అన్నమాట. పూజ చేస్తే ఏదో ఒక మంచి ఆ రోజంతా మంచి వైబ్, మంచిగా ఒక ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. టెంపుల్ గిట్ట వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా టైం అయితే సరిపోలేదు, అందుకని టెంపుల్ గిట్ట వెళ్ళాలి. పూలు అయితే మా ఇంటి చుట్టూ మస్తు అవుతున్నాయి, అందుకని ఇంకా అవే తెంపుకొచ్చిన. మందారం పూలు ఎంత మంచిగా ఉన్నాయి కదా, చూడడానికి గిట్ట నిండుగా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా నేను పూజ చేసినంతసేపట్లో ఇల్లంతా మొత్తం ఇది ఖరాబ్ చేసి పెట్టేసింది. ఇంకా పూజ అయిపోయినాక తులసమ్మ గిట్ట పూజ అయితే చేసుకున్నాము. ఇంకా ఆడగిట్ట పని అయితే స్టార్ట్ చేసింది అనమాట. సో మీరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇచ్చి మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ అయితే చేసుకున్నాం అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ సచ్ కంటెంట్ గైస్. ఇంకా